ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనందరికి ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఈ సండే ఈవినింగ్ జరుగుతున్న ఈ యూత్ ఆన్లైన్ సర్వీస్ని దేవుడు తన చిత్తానుసారముగా తన ఉద్దేశానుసారముగా జరిగించులాగున ప్రతిదీ కూడా దేవుడు తన కంట్రోల్లో పెట్టుకొని తన చిత్తానుసారంగా నడిపించులాగున మనమందరము కూడా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ సర్వీస్ని ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో తండ్రి మేమందరము కనపడటానికి, నీ మాటలు వినటానికి దేవా నాయనా, ఇదిగో తండ్రి నీ మాటల కొరకు ఎదురు చూసే కృపను దేవా మరొకసారి మీరు మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ రీతిగా మరొక సండేను కూడా మా జీవితంలో మీరు మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సర్వీస్ని నీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను తండ్రి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ప్రభా ప్రతిదీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకొని నీ చిత్తానుసారముగా జరిగించమని కోరుచున్నాను దేవా. ప్రతి ఆటంకాలన్నిటినీ మీరు కొట్టివేయమని కోరుచున్నాను తండ్రి. ప్రతి డిస్టర్బెన్సెస్ అన్నిటినీ యేసు నామములో లయపరచమని కోరుచున్నాము దేవా. వాక్యం అందించబోతున్న నీ సేవకుని కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బోరగా మీరుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను దేవా. నీ మాటలు విని గ్రహించే జ్ఞానము మీరు మా అందరికీ దయచేయండి తండ్రి. నీ మాటలు వినటానికి ప్రభా మా హృదయాలను ప్రభా మీ కొరకు సిద్ధపాటు చేసుకోవటానికి దేవా నీ కృపను మీరు మా అందరికీ దయచేయమని కోరుచున్నాను తండ్రి. ఈ సర్వీస్కి సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని దేవా సమస్తము నీ చిత్తానుసారముగా జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నామండి. ముందుగా మనం మరొక పాటలు పాడుకుందాము. మీరు కూడా మాతో పాటు ఏకీభవించాలని, ఈ పాటలు తెలిసినట్లయితే మాతో పాటు పాడాలని కోరుచున్నాము. కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న
ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నీ
స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ అండ్ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిజంగా మన దేవుడు నమ్మకస్తుడు. ఆయన మన ఎడల శ్రద్ధ చూపించే దేవుడు. మనెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. మన కన్న తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరవలేదు అని వాగ్దానం చేసిన దేవుడు. హి హాస్ నెవర్ ఫర్సేకెన్ యు. నిన్నెన్నడూ విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కూడా దేవుడు నిన్ను దర్శించాలని, నీతో మాట్లాడాలని, నిన్ను బలపరచాలని, నడవలేని నిన్ను నిలబెట్టి ఈరోజు నడిపించాలని, నిలబడలేని నిన్ను ఈరోజు బలపరిచి నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. మేబీ టుడే యూ డోంట్ హ్యావ్ పవర్ టు ఓవర్కమ్. జయించే శక్తి నీలో లేదేమో, నీలో బలహీనుడై నువ్వు నిలబడి ఉన్నావేమో. ఈ రాత్రి లుక్ టు గాడ్. దేవుని వైపు చూడు. ఆయన నిన్ను బలపరచువాడు, ఆయన నిన్ను నిలబెట్టువాడు. ప్రతి ఒక్కరు కూడా లెట్ us లుక్ టు గాడ్. ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. లార్డ్ జీసస్, స్పీక్ విత్ మీ. రాత్రి నాతో మాట్లాడు, నన్ను బలపరచు నా యేసయ్య అని ప్రతి ఒక్కరు కూడా లెట్ us లుక్ టు గాడ్. అందరం కళ్ళు మూసుకుని వి లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న నా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. మమ్మల్ని ఎన్నడూ ఎడబాయలేదయ్యా, మమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలను చూడు నాయనా. లార్డ్, ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ యువర్ పీపుల్. అయ్యా, నీ బిడ్డలను చూసి కనికరంతో కదిలించబడు నాయనా. అయ్యా, ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ బిడ్డలు నాయనా ఈ ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఉన్నారు. లార్డ్, దే ఆర్ సీకింగ్ యువర్ ఫేస్. నీ ముఖమును వెతుకుతూ నీ దగ్గరికి వచ్చి ఉన్నారయ్యా. ఈ రాత్రి ప్రతి బిడ్డని దర్శించు నాయన. ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడయ్యా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి హృదయాన్ని నువ్వు ఎరిగిన దేవుడివి. ఏ బిడ్డ ఏ ఆకలితో, ఏ దప్పికతో, ఏ అవసరతతో, ఎలాంటి పరిస్థితిలో నీ దగ్గరికి వచ్చి ఉన్నారో నా ప్రభువా, నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయన. ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడయ్యా. పరిశుద్ధాత్మదేవాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నువ్వు మా మధ్యలోకి దిగి వచ్చి నాయన నువ్వే మాట్లాడు. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించి దేవా, నీ వాక్కు చేత మమ్మల్ని స్థిరపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి అంధకార శక్తులు, ఆటంకపరుస్తున్న దురాత్మ దెయ్యములను యేసు నామంలో కూల్చివేస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రం. నీ నామ ఘనత కొరికే ఈ కార్యాన్ని జరిపించు అయినా. నీకు స్తోత్రం. ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకి ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వే కొట్టివేసి దేవా అయ్యా, బ్రాడ్కాస్ట్ సరళముగా అవ్వడానికి నువ్వు సహాయం చేయండి. యూట్యూబ్ లైవ్లో చూస్తున్న బిడ్డలు, గూగుల్ మీట్ లైవ్లో చూస్తున్న బిడ్డల్ని కూడా అయ్యా నీ హస్తం బిడ్డల పైన పెట్టి ఈ రాత్రి నువ్వు దర్శించు దేవా. నీ శక్తిగల ఆత్మ ప్రతి గృహంలోకి దిగి వచ్చునుగాక. ప్రతి బిడ్డని తాకునుగాక. ఈ సమయంలో ఏ బిడ్డలు ఏ బంధకాల్లో, ఏ చీకటిలో అయ్యా, ఏ వ్యసనాల్లో, ఏ బలహీనతల్లో చిక్కుకొని ఉన్నారో ఈ రాత్రి దేవా నువ్వు నీ బిడ్డల్ని ముట్టు నాయనా. నీ బిడ్డలకి యేసు నామంలో విడుదల. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయనో వాడు స్వతంత్రుడగును. అవును నా తండ్రి, ఈరోజు నీ బిడ్డలకి లార్డ్ వి డిక్లేర్ లిబర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫాదర్, నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి నీ కృప చేత నీ తట్ట ఆకర్షించుకుని నువ్వే నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా దేవుడు మనని ప్రేమిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ హృదయానికి ఏ ఆకలి కలిగి నువ్వు వచ్చున్నావో, ఏ దప్పికతో కలిగి వచ్చున్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు కదా. దేవుని సన్నిధిలో అడుగు, నా తండ్రి నన్ను దర్శించి ఈరోజు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నేను జీవిస్తానయ్యా. ఈ రాత్రి లార్డ్ స్పీక్ విత్ మీ అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా
దేవుని వైపు చూడాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము యెషయా గ్రంథము 40వ అధ్యాయము. we are going to look book of Isaiah chapter 40 verse 29. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. we'll read verse 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నా యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ వాక్యము చేత నాతో మాతోను మాట్లాడి మమ్ములను నువ్వు బలపరిచి వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఈ వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు. we will see he giveth power to the faint and to them that have no might he increaseth strength. కదా, ఇక్కడ ఏమంటున్నాడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు. he giveth power to the faint. సొమ్మసిల్లిన వారు, ఈరోజు పడిపోయి నువ్వు లెగలేకపోతున్నావు, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూలిపోయావు. ప్రభువా నాకు శక్తి లేదు జయించడానికి, ప్రభువా నాకు బలము లేదు నిలబడ్డానికి, ఎంతో ప్రయాసపడుతున్నాను కానీ దేవా ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. నేను నిలబడలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, ముందుకు నడవలేకపోతున్నానయ్యా, నేను సొమ్మసిల్లిపోయాను, నేను పడిపోయాను, ఐఎమ్ ఫాలెన్, ఐఎమ్ ఫెయింట్ అన్న వారితో దేవుడి రాత్రి అంటున్నాడు, he giveth power to the faint. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ రాత్రి నీలో నూతన బలాన్ని దేవుడు కలగ చేస్తానంటున్నాడు. బికాజ్ హీ ఈజ్ ద ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి ఆయన మహాశక్తిని బట్టి నిన్ను బలపరుస్తానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు సహోదరుడా, కృంగిపోవద్దు సహోదరి. ఐ హ్యావ్ బీన్ డిఫీటెడ్. నేను ఓడిపోయాను. అయ్యో నేను పాపంలో పడిపోయాను. అయ్యో నేను వ్యసనాల్లో చిక్కుకుపోయాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ రాత్రి బయటికి రాలేకపోతున్నాను. ఈ రాత్రి ఈ పరిస్థితిలో నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు నన్ను పడిపోయిన నన్ను, సొమ్మసిల్లిన నన్ను ఎవరు నిలబెడతారు అని ఆశతో ఎదురు చూస్తున్నావా ప్రియ సహోదరి? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడను నేనే. ఐ యామ్ దట్ గాడ్ హూ గివెత్ పవర్ టు ద ఫెయింట్. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. యు కమ్ టు గాడ్. ఆయన శక్తితో నిన్ను నింపబోతున్నాడు. ఆయన బలముతో నిన్ను నింపబోతున్నాడు. ఆయన కృపతో నిన్ను ఆవరింప చేయబోతున్నాడు. నిన్ను నిలబెట్టువాడు, నిన్ను నడిపించువాడు ఆయన. ఈ రాత్రి మనుషుల దగ్గరికి వెళ్ళవద్దు. నోబడీ కెన్ గివ్ యూ దట్ పవర్. ఎవరు నీకు ఆ శక్తిని ఇవ్వలేరు, ఎవరు నిన్ను నిలబెట్టలేరు. ఇట్స్ ఓన్లీ గాడ్. దేవుడు ఒక్కడే నిన్ను నిలబెట్టగలడు. ఆయన ఒక్కడే జయించినవాడు. నువ్వు జయించే కృపను నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఒక్కడే నిలబడిగిలిన వాడు. ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్. దేవా నేను ఇప్పుడేమి లెగగలనయ్యా, నేను ఇప్పుడేమి చేయగలనయ్యా. ఐ హ్యావ్ ఫాలెన్. నేను పడిపోయాను. అయ్యో నేను కృంగిపోయాను. నాలో ఇక ఏమాత్రము శక్తి లేదు అనుకుంటున్న నీతోనే, సొమ్మసిల్లి పడిపోయిన నీతోనే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు బలము నేను ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై స్ట్రెంగ్త్ మై సన్. నా కుమారుడా, నా కుమారి,
నా బలాన్ని నీకు ఇచ్చి నేను నిన్ను నిలబెడతాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము. we are going to read book of Genesis chapter 18. ఆది కాండం 18వ అధ్యాయము verses 13 and 14. 13, 14 వచనం. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు నేను తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగెనని శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. సారాయి దేవుని మాటలకి నవ్వింది. నేను వృద్ధురాలను అయిపోయాను, నా గర్భము మృతతూల్యం అయిపోయింది. వచ్చే ఈ కాలములో, ఈ ఏటలో నాకు ఒక కుమారుడు పుడతాడని ఎలా చెప్తున్నాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యము అని శారా ఏం చేసిందంట? నవ్వుకుందంట. సహోదరుడా, ఈరోజు అనేక మంది నిన్ను చూసి నవ్వవచ్చు. నువ్వు కూడా అనుకోవచ్చు, నేనా నిలబడేది, నేనా జయించేది, నేనా ఈ చిక్కులో నుండి బయటికి రావడము, నేనా ఈ బంధకాల్లో నుంచి విడుదల పొందడానికి పడిపోయిన నేను కెన్ ఐ స్టాండ్ అప్ అగైన్, నేను నిలబడగలనా అని నవ్వుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడాను, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? దేవుడు శారాయితో మాట్లాడుతున్నాడు. శారా, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా నా కుమారుడా, నా కుమారి? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫార్ మీ? నేను చేయలేనిది ఏదన్నా, కఠినమైనది ఏదన్నా ఉన్నదా? నాకు అన్నీ సాధ్యమే నా కుమారి, నాకు అన్నీ సాధ్యమే నా కుమారుడా. ఈరోజు నీ పక్షాన్ని నేను అద్భుతాన్ని చేయబోతున్నాను. వచ్చే ఈ ఏట ఇదిగో నీ గర్భమున ఒక కుమారుడు ఉండబోతున్నాడు, నీ చేతిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు అని దేవుడు శారాయితో మాట్లాడుతున్నాడు. శారాయి ముందు విశ్వసించలేదు, ముందు నమ్మలేదు, నవ్వుకుంది. ఇది ఎలా పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బ్రదర్, ఎవరన్నా మారుతారు కానీ నేను మారలేను బ్రదర్. ఎవరన్నా మార్పు చెందొచ్చు కానీ నేను బయటికి రాలేను బ్రదర్ అని రాత్రి నువ్వు అనుకుంటున్నావు సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు సహోదరి. కెన్ ఐ కమ్ అవుట్? సహోదరి, ఈ పరిస్థితి నుండి నేను బయటికి రాగలనా అనుకుంటున్నావు? కెన్ థింగ్స్ బి బెటర్ ఇన్ మై ఫ్యామిలీ? నా కుటుంబంలో అన్ని మంచి జరగవచ్చా? కెన్ థింగ్స్ చేంజ్? మార్పు అనేది నేను చూడగలనా అనే అపనమ్మకంలో ఈరోజు దేవుడు ఎలా చేయగలడని నవ్వుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఈ రాత్రి నువ్వు వచ్చింది, యు హ్యావ్ కమ్ టు ద ఆల్ మైటీ గాడ్. ఈ రాత్రి సర్వశక్తుడగు దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. డాక్టర్లు ఈరోజు అనవచ్చు, ఇది అవ్వదండి, ఈ వ్యక్తి బ్రతకడండి, ఈ వ్యక్తి మరణమైపోతాడండి అని అనవచ్చు. ఈరోజు ఎంతోమంది ఇక నీ లైఫ్లో పైకి రాలేవనవచ్చు. మేబీ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఈ అప్పుల సమస్య నుండి బయటికి రాలేవు, ఈ ఆర్థిక నుంచి బయటికి రాలేవు, ఈ కుటుంబ సమస్య నుండి బయటికి రాలేవు అని నీతో ఎవరో ఎన్నో మాటలు అనవచ్చు. కానీ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చావు. యు హ్యావ్ కమ్ టు ద ఆల్ మైటీ గాడ్.
ఆయనకి ఏదన్నా అసాధ్యమైనది ఉన్నదా? ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ హిమ్? సహోదరుడా, ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే, ఈ రాత్రి నువ్వు విశ్వసించినట్టయితే, చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 11. ఇక్కడ సారాయి ముందు నవ్విన సారాయి ఇక్కడ ఏం చేసిందంట చూడండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక. ఎంచుకొనిందంట, ముందు ఎంచుకోలేదు. నాకు ఈ ముసలి వయసులో పిల్లలు ఏంటండి అని నవ్వుకున్న సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. The one who has promised is a faithful God. ఆయన ఆ మాటను మళ్ళీ చదవండి, ఏమంటాడు? విశ్వాసమును బట్టి సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక. ఎంచుకొనిందంట. She received it. ఆమె ఎంచుకొనింది. నేను నవ్వాను, కానీ నాతో సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేసినవాడు, ఆయన నమ్మదగిన వాడని ఎంచుకుంది. హీఈస్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నా నీ సర్వశక్తిమైన దేవుడు కదా నమ్మదగిన వాడని నువ్వు ఎంచుకో సహోదరి, నువ్వెంచుకో సహోదరుడా. నీ జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. దాని తర్వాత ఇంకేమంటాడు చూడండి. తాను వయసు గతించినదైనను, ఒకవేళ వయసు తాను గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శక్తిని పొందుకుంది. బలహీనరాలే, వృద్ధురాలే, ఆమెలో శక్తి లేదు. తన గర్భము మృతతుల్యమైపోయింది. కానీ ఎప్పుడైతే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నదో, ఆమె గర్భము మృతతుల్యమైన ఆమె వృద్ధాప్యంలో ఉన్నా కానీ విశ్వాసాన్ని బట్టి ఏం చేసిందంట? బలము పొందుకొనెను. ఆమేన్. ఈ రాత్రి నీవు కూడా విశ్వసించినట్టయితే నువ్వు బలాన్ని పొందుకోబోతున్నావు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు నవ్వవద్దు. దేవుడు ఏం చేస్తాడులే అనవద్దు. దేవుడు నా పక్షాన ఏం జరిగించగలడేనను అనవద్దు. ఈ రాత్రి నమ్ము. నీతో వాగ్దానం చేసిన వాడు, నీతో మాట్లాడే దేవుడు నమ్మదగిన వాడని నువ్వు ఎంచుకున్నట్టయితే, ఇఫ్ యు రిసీవ్ దోస్ ప్రామిసెస్ విత్ ఫెయిత్, విశ్వాసముతో నువ్వు వాటిని ఈరోజు ఎంచుకున్నట్టయితే సారాయిలాగా నీవు కూడా శక్తిని పొందుకుంటావు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. కానీ ఆయన యందు విశ్వసించినప్పుడు సారాయిలాగా నీవు కూడా బలాన్ని పొందుకోబోతున్నావు. దేవుని యొక్క అద్భుతాన్ని చూడబోతున్నావు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని నీ కన్నులారా చూడబోతున్నావు. ఇది మనుషులకు అసాధ్యమే, ఇది డాక్టర్లకు అసాధ్యమే. ఈరోజు ఎవరికి ఇది జరగకపోవచ్చు, కానీ నువ్వు నమ్మినట్టయితే నీవు కూడా శక్తిని పొందుకుని నిలబడబోతున్నావు. టుడే యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అప్ ఫర్ గాడ్. ఓరి హద్దా రబా షందలా. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. He is the only one who gives strength to the faint. నువ్వు నమ్మినట్టయితే, నువ్వు విశ్వసించినట్టయితే ఈ రాత్రి సారాయిలాగా బలాన్ని పొందుకుంటావు. యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అప్. నువ్వు నిలబడతావు. నీ పడక మీద నుంచి లేవనెత్తబోతున్నాడు దేవుడు నిన్ను. నీ బలహీనతల్లోంచి నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ రాత్రి. నువ్వు ఓడిపోయిన చోట నువ్వు జయాన్ని పొందుకునే శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయినవన్నిటినీ మరలా నీకు ఇవ్వడానికి ఆయన శక్తివంతుడు. నీ జీవితంలో కృంగిపోయిన అన్నిటిలో నీకు శక్తి బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి విశ్వసించు. ఈ రాత్రి నమ్మకం ఉంచు.
దేవుడు తప్పక నీ పక్షాన తన కార్యాలను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నవాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము, we are going to read book of Isaiah chapter 41 verse 10. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం మరొకసారి చదువుకుందాం. 10వ వచనం. నీవు నా దాసుడవనియు 10వ వచనం నుంచి నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొని అనియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి నీకు తోడైయున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను. పడకము, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను ఏం చేస్తాను? బలపరుస్తాను. దిగులు పడవద్దు, భయపడవద్దు. నేను నిన్ను బలపరచబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యూ మై సన్, మై డాటర్. ఈ రాత్రి కృంగిపోవద్దు. నీ దేవుడని యెహోవా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను ఓడిపోతూ వచ్చానేసయ్యా. నా జీవితంలో శత్రువు నన్ను అనుక్షణము నలగొట్టేసింది, విరగొట్టేసింది, నన్ను కృంగతీసింది, నన్ను పడగొట్టేసింది అని కూలిపోతున్నావా సహోదరి? ఈ రాత్రి భయపడవద్దు. నువ్వు భయపడవద్దు నా బిడ్డ. నేను నీ పక్షాన ఉండి నేను నిన్ను బలపరచబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యూ. ఈ రాత్రి జీవం గల దేవుడైన యెహోవా నీతో మాట్లాడుచున్నాడు. సర్వశక్తుడగు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ లోకములో సర్వశక్తి కన్నా, అన్నిటికన్నా శక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను. ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యూ. కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. అవును నా ప్రభువా, ఈ రాత్రి నన్ను బలపరచు వాడవు నువ్వే. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. I'll be able to do everything through him that strengtheneth me. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఆయనను బట్టి నువ్వు సమస్త కార్యములను చేయబోతున్నావు సహోదరుడా. నువ్వు నిలబడబోతున్నావు, నువ్వు పరిగెత్తబోతున్నావు. నీ పక్షాన దేవుడుండి సమస్త కార్యాలు నిన్ను జరిపించబోతున్నాడు. అందుకొరకు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఐ విల్ బి ఏబుల్ టు డూ ఆల్ థింగ్స్. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ రాత్రి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ రాత్రి ఆయన తట్టు చూద్దాం. ఈ రాత్రి ఆయన నుండి బలాన్ని పొందుకుందాం. ఈ రాత్రి ఆయన నుండి నీ శక్తిని పొందుకొని సమస్త కార్యాన్ని చేయడానికి నడుము కట్టుకొని ముందుకు మనం సాగిపోదాం. కీర్తనలు గ్రంథము, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 68. కీర్తనలు గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనం. విల్ రీడ్ 68 చాప్టర్ వర్స్ 35. తన పరిశుద్ధ స్థలములలో, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించుచున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నాడు? బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. తన ప్రజలకు బలము, పరాక్రమము ఆయన అనుగ్రహించే దేవుడు. నీకు బలమును, శక్తినిచ్చి నువ్వు జయించే అధికారం నీకు ఇస్తానంటున్నాడు. యు ఆర్ నాట్ ఎ డిఫీటెడ్ పర్సన్. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు కదా. నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు తారుమారైనా కానీ నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. నీకు బలము, పరాక్రమము ఇచ్చి నిన్ను నిలబెట్టే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దావీదు అంటాడు, యెహోవా నాకు బలమై ఉన్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయనే నాకు బలశూరుడై ఉన్నాడు. నేను దేనికి భయపడను. ఐ విల్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్.
యెహోవా నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నా కోట, ఆయన నా సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, నేను దేనికి భయపడను. సహోదరుడా, ఏది నిన్ను భయభీతుల్లోకి తీసుకువెళ్తుంది? ఏ పరిస్థితి నిన్ను కృంగతీస్తున్నది? ఈ రాత్రి బల పరాక్రమములు ఇచ్చే ఆ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలము కలిగించువాడను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుని వైపు చూద్దాం. నా ప్రభువా, నిజమే, నువ్వు నన్ను బలపరిచే దేవుణ్ణి నేను పెట్టుకొని ఎందుకు నేను ఓడిపోవాలయ్యా? ఎందుకు నేను సొమ్మసిల్లిపోవాలయ్యా? ఎందుకు నేను కూలిపోవాలయ్యా? ఈ రాత్రి నువ్వు ఒంటరివే ఉండవచ్చు. మేబీ టుడే యు ఆర్ ఆల్ అలోన్, బట్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివే. 10,000 మందిని తరిమే అధికారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒంటరి వాడివే, కానీ అనేక మంది ప్రజలను కూల్చివేసే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శత్రు కార్యాలని లయపరిచే అధికారం నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి దేవుడు. అవును ప్రియ సహోదరుడా, యెహోవా కొరకు ఈరోజు ఆశ పెట్టుకుందాం. యెహోవా మీద ఆనుకుందాం. ఆయన వాగ్దానాల్ని నమ్ముదాము. శారాయిలాగా శక్తిని పొందుకొని దేవుని యొక్క మహిమ కార్యాల్ని మనం చూద్దాం. అందుకొరకే అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘంతో ఒక చక్కని మాట అంటున్నాడు. చూడండి, ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు మీరు ఏమవ్వాలంట? బలవంతులై ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. అవర్ గాడ్ ఈజ్ అన్ ఆల్మైటీ గాడ్. మన దేవుడు మహాశక్తి కలిగిన వాడు. తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి నువ్వేమవ్వాలంట? బలవంతుడివి కావాలి. యు నీడ్ టు బి స్ట్రాంగ్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు బలహీనుడివి, బలహీనరాలు అని ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. కానీ ఫైనలీ మై బ్రదరన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. ఆయన మహాశక్తిని బట్టి నువ్వు బలాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియ సహోదరుడా, రోజు నువ్వు పోరాడేది రక్త మాంసములతో కాదు. అక్కడ మాట అంటాడు, 12వ వచనం చూడండి, ఏమంటాడు అక్కడ? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులతోను లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాం. మన పోరాటము రక్త మాంసములతో కాదు. మనకి కనబడని చీకటి అంధకార శక్తులు నీకు కనబడవు, కానీ నీ కుటుంబాన్ని కూల్చివేస్తున్నాయి. నీకు కనబడవు, కానీ నిన్ను క్షీణింపచేసేస్తున్నాయి. నీకు కనబడవు, కానీ నీ ప్రతి దాన్ని అవి కూల్చివేసేస్తున్నాయి. నీ జీవితంలో అపజయము వెనకాల అపజయం ఇస్తున్నాయి. నీ జీవితంలో ఓటమి వెనకాల ఓటమి నీకు ఇస్తున్నాయి. సహోదరుడా, ఈ రాత్రి ప్రభు ఒక మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడై వాటి మీద యుద్ధము చేయాలి. వాటి మీద నువ్వు పోరాడాలి. వాటిని నువ్వు ఎదిరించాలి. అందుకొరకే క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి నువ్వేం చేయాలంటే బలవంతుడివి కావాలి. ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, నా తండ్రి, నీ యొక్క మహాశక్తిని బట్టి నన్ను బలవంతుడిగా చేయి, నన్ను బలవంతురాలుగా చేయి ప్రభువా. నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి నేను సమస్తమును చేయగలనయ్యా. నేను అన్నిటినీ విజయాన్ని నేను చూడగలనయ్యా. అన్నిట్లో నేను ఎదిరించగలనయ్యా. నీ కృపను నాకు ఇవ్వని. ఈ రాత్రి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు ఆ దేవుని వైపు నువ్వు చూచినట్టయితే దేవుడు నిన్ను బలపరిచి
నిన్ను నడిపించబోతున్నాడు. తప్పక నీ పక్షాన విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కీర్తనలు, విల్ రీడ్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 27, 27వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 27 verse 14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ రాత్రి ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని నీ హృదయాన్ని నిబ్బరము చేసుకుని నిలబడు. ఓన్లీ వెయిట్ ఆన్ గాడ్. దేవా, శారాయిని బలపరిచిన దేవుడివి, దావీదుని బలపరిచిన దేవుడివి, సంసోనుని బలపరిచిన దేవుడివి. ఈ రాత్రి నన్ను బలపరచు. గుడ్డివాడైపోయిన సంసోను ఆయన బలాన్నంతా పోగొట్టేసుకున్నాడు. తన బుద్ధిహీనతని బట్టి, తన దేవుని మాట విననందుకు ఆయన జీవితంలో అన్నిటినీ పోగొట్టేసుకున్నాడు. ఆ దేవుని యొక్క గొప్ప శక్తిని పోగొట్టేసుకున్నాడు. కాళ్ళు చేతుల్లో సంఖ్యలు వేసేశారు కదా, 2 కనుగుడ్లు తీసేశారు. గుడ్డివాడైపోయాడు సంసోను. నిస్సాయ స్థితిలో దేవుణ్ణి అంటాడు, నా పరలోకపు తండ్రి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ లార్డ్ వన్స్. ఒక్కసారి నాకు బలమివయ్యా. నా శత్రువులందరి మీద పగ తీసుకునే శక్తిని నాకు ఇవ్వయ్యా. నా శత్రువులు నన్ను గుడ్డివారిగా చేసేశారు, నా బలమంతా పోయేలాగా చేసేశారు. అయ్యో నా తండ్రి, నన్ను క్షమించు, నన్ను బలపరచని యెహోవా సన్నిధిలో సంసోను ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విశ్వాస పట్టికలో హెబ్రీ 11వ అధ్యాయంలో సంసోను పేరు ఎందుకు వచ్చింది అనంటే, దేవుడు సంసోనుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు సంసోన్ని మరొక్కసారి బలపరిచాడు. మరొక్కసారి కోల్పోయిన శక్తిని సంసోనికి ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను కూడా ఉజ్జీవింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి యెహోవా కొరకు కనిపెట్టుకొని నిబ్బరము కలిగి జీవించు. బీ కరేజియస్ అండ్ వెయిట్ ఆన్ గాడ్. దేవుని మీద నువ్వు కనిపెట్టుకున్నట్టయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నిన్ను బలపరుస్తానంటున్నాడు దేవుడు. నిన్ను ఉజ్జీవింప చేస్తానంటున్నాడు. ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగిస్తాడు. ఆరిపోయిన నీ అగ్నిని మరలా మండింప చేయగలడు ఆయన. నిన్ను నిలబెట్టగలడు. ఈ రాత్రి నా ప్రభువా, నీకోసమే నేను కనిపెడతానని ఈ రాత్రి యెహోవా కొరకును కనిపెట్టినట్టయితే నిన్ను బలపరచబోతున్నాడు. సంసోన్ని జయమిచ్చి విజయాన్నిచ్చిన దేవుడు నీ పక్షాన కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు బాలుడే, కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి గొలియాతును కూల్చివేయగలిగాడు. ఈ రాత్రి నువ్వు కూడా బలహీనుడువేమో అయి ఉండవచ్చు, నువ్వు కూడా బలహీనరాలు అయి ఉండవచ్చు. కానీ క్రీస్తు యేసు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడయ్యే, ఇదిగో సాతాను తంత్రములు, వాడు దుర్గములను కూల్చివేసే అధికారము దేవుడు నీకు ఇస్తానని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 2 verse 4. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా జెరుబాబేలు ధైర్యము తెచ్చుకోము. ఏమంటాడు? జెరుబాబేలు ధైర్యము తెచ్చుకొనుము. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. అధిపతియగు యెహోవా.
మీరు పనిని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను మిమ్మల్ని బలపరచబోతున్నాను, మీ పక్షాన ఉండి నేను కార్యాలని జరిపించబోతున్నాను. కనుక మీరు పని చేయండి, ఆగిపోవద్దు, నా కార్యాలు జరిపించడానికి నిలబడండి. నేను నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తాను. ఇక నేను చేయలేనని ఆగిపోయావు సహోదరి, నేను ముందుకు ఇంకా జరిగించలేనని ఆగిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పని చెయ్యి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, నీకు నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు, నీ పక్షాన కార్యాలని జరిపిస్తానని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి లెట్ us లుక్ టు గాడ్. అందుకొరకే మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము, వి లుక్ టు లూక్ చాప్టర్ 10 వర్సెస్ 19. 19వ వచనం చదువుకుందాం. యేసయ్య ఒక చెప్పిన మాటను మనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. నేను నీకేమిస్తున్నాను? అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రు బలమంతటి మీద నీకు అధికారం నేను ఇస్తున్నాను. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుని కొరకు కనిపెట్టు. అందుకొరకు ఏషియా గ్రంథం నేను ముగించేస్తున్నాను. ఏషియా గ్రంథం 40వ అధ్యాయము, విల్ రీడ్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 30 and 31. 30-31 వచనం చదువుకుందాం. ఏషియా గ్రంథం 40వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లి పడిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలాన్ని పొందుకోబోతున్నారు. బట్ దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. నూతన బలాన్ని పొందుకోబోతున్నారు. ప్రియ సహోదరుడా, బాలురు సొమ్మసిల్లవచ్చు, యవనస్తులు తొట్టిల్లి పడిపోవచ్చు, కానీ యెహోవా కోసము కనిపెట్టువారు నూతన బలాన్ని పొందుకోబోతున్నారు. వారు పక్షిరాజు వలె వారి రెక్కల్ని చాచుకొని పైకి ఎగరబోతున్నారు. ఈ రాత్రి నువ్వు కూడా యెహోవా కొరకు కనిపెట్టినట్టయితే నీ రెక్కల్ని చాచుకోబోతున్నావు. నీవు కూడా ఉన్నత స్థితుల్లోకి ఎదగబోతున్నావు, ఉన్నత స్థితుల్లోకి ఎగరబోతున్నావు, ఉన్నతంలో ఉన్న ఆశీర్వాదాలను చూడబోతున్నావు. నిజమే ప్రియ సహోదరుడా, ఇదిగో నువ్వు పరిగెత్తుతావు కానీ నువ్వు అలసిపోవు, నువ్వు నడుస్తావు కానీ సొమ్మసిల్లిపోవు. ఎందుకంటే యెహోవాయే నీకు బలమై ఉన్నాడు, యెహోవాయే నీకు శక్తితో నిన్ను నింపబోతున్నాడు. కనుక ఈ రాత్రి కృంగిపోవద్దు. దేవా, క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు ఒక మహాశక్తిని బట్టి, దేవా నేను కూడా బలవంతుడని అవుతాను, నేను కూడా బలవంతురాలను అవుతాను. అవును నా ప్రభా, ఈ రాత్రి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నిశ్చయముగా నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. బలహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. నీ బలము కొద్దిగానే ఉండవచ్చు, కానీ నీ బలాన్ని అభివృద్ధి చేసేవాడు ఆయనే. హీఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్. కొద్ది బలమే ఉంది, కానీ నీ బలాన్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయనే. ఏ రాత్రి సహోదరి కృంగిపోవద్దు. నీ బలాన్ని అభివృద్ధి ఆయన చేసి, ఇదిగో ఆయన పనిని చేయడానికి నిలబడు. నడుము కట్టుకొని ముందుకు సాగిపో. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు.
గాడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యూ. అనుక్షణము యెహోవా కొరకు కనిపెట్టుకో. దేవా, నీ నూతన బలము, నీ నూతన శక్తి నాకు ఇవ్వని ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావో కదా, దేవుడు నీకు శక్తినిస్తాడు. మోషే ఎప్పుడైతే చేతులు పైకెత్తాడో, యెహోవా వైపు చేతులు పైకెత్తాడో, ఇజ్రాయేలు ప్రజలు బలము తెచ్చుకుని శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నారు. అమాలేకీయులను కూల్చివేశారు. ఈ రాత్రి నువ్వు కూడా నీ చేతులు పైకెత్తి యెహోవా వైపు చూచినట్టయితే, నా తండ్రి నీ వైపే నేను ఎదురు చూస్తున్నాను. లార్డ్, ఐ వెయిట్ ఫర్ యూ లార్డ్. నీ నూతన శక్తి, నీ బలముతో నన్ను నింపని. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు బలాన్ని కొరకు ఎదురు చూసినట్టయితే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రాత్రి నూతన శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. శారాయిలాగా నవ్వుకున్నావేమో, నేనా నిలబడేది, నేనా చేయగలిగిందని. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు విశ్వసించి ఎంచుకో. ఈ రాత్రి శారాయిలాగా నువ్వు కూడా బలాన్ని పొందుకుని నువ్వు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయగలవు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రి దేవుడు కొన్ని మాటలు నీతో మాట్లాడుతూ వచ్చాడు. సహోదరుడా, సహోదరి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. కృంగిన వారికి బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు నూతన బలము, నూతన శక్తి, ప్రభు ఒక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు కావాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా యేసయ్యా, నా తండ్రి, నేను బలహీనున్నయ్యా, నేను బలహీనరాలయ్యా. లార్డ్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అన్నిటినీ పోగొట్టేసుకున్నాను. నిరీక్షణ లేని స్థితిలో సొమ్మసిల్లిపోయాను. ఈరోజు నాకు బలాభివృద్ధి కలగచేయి, నాకు శక్తినివ్వు నా యేసయ్య నిలబడ్డానికి. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవని నేను నమ్ముతున్నానయ్యా. ఐ బిలీవ్ విత్ మై హార్ట్ లార్డ్. నేను విశ్వసిస్తున్నానని ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే దేవుని మహిమని చూడబోతున్నావు. ఈ రాత్రి అనేక మంది బంధకాల్లో నుంచి దేవుడు విడుదల కలిగిస్తున్నాడు. Tonight God is setting many of you free from all the bondages in the name of Jesus. యేసు నామములో యవన బిడ్డలను దేవుడు విడుదల చేస్తున్నాడు. ఇదిగో దుష్ట సాంగత్యం నుంచి నిన్ను విడుదల చేస్తున్నాడు. ఇదిగో చెడు వ్యసనాల నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. ఆర్థికంలో కూలిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి. నీ ఆరోగ్యం క్షీణించిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి. నీ చేతులు పైకెత్తి యెహోవా కొరకు కనిపెట్టు. దేవా, నన్ను బలపరచయ్యా. నీ బిజినెస్ లో కూలిపోయావు. యు హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. అందరూ నేను మోసగించారు. ఈ రాత్రి యెహోవా కొరకు కనిపెట్టు. నిన్ను మరొక్కసారి కట్టబోతున్నాడు. నిన్ను మరొక్కసారి నిలబెట్టబోతున్నాడు. సొమ్మసిల్లిపోయావు. ఇంకా నేను నీ పరిచర్య చేయలేనయ్యా, నేను ముందుకు నడవలేనయ్యా, నాలో శక్తి లేదనుకుంటున్నావు సహోదరి. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిలబడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన పనిని కొనసాగించు. అనేకమైన కార్యాలను చేయవలసి ఉన్నది సహోదరి. ఈ రాత్రి దేవుడు నిన్ను బలమిచ్చి నడిపించబోతున్నాడు. శారాయిలాగా నవ్వవద్దు. శారాయిలాగా దేవుడు నాకేమి చేయలేడు అనవద్దు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రాత్రి ఓన్లీ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వసించు. నా ప్రభువా, నా పక్షాన నువ్వు అన్ని చేయగలవు. నా పక్షాన అన్ని నువ్వు కట్టగలవయ్యా. కోల్పోయినవన్నిటినీ నాకు మరలా ఇవ్వగలవయ్యా. నేను నమ్ముతున్నానని ఈ రాత్రి నువ్వు విశ్వసించినట్టయితే
ప్రభు ఒక మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు కావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ రెక్కలు చాచుకొని పక్షిరాజు వలె నువ్వు ఎగిరిపోబోతున్నావు. ఉన్నతమైన శిఖరాల్లోకి నువ్వు ఎగరబోతున్నావు. God has great higher plans for you, my dear brothers and sisters. ఈ రాత్రి విశ్వసించు, నమ్మిక ఉంచు. ఈ రాత్రి దేవుని కృప కొరకు కనిపెట్టుకో. నువ్వు అలసిపోవు, నువ్వు కూలిపోవు. నిన్ను నడిపించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలాన్ని పొందుకో ఈరోజు. అవును నా తండ్రి, నన్ను బలపరచు. ఐ విల్ స్టాండ్ ఫర్ యు. నీ కొరకు జీవిస్తాను, నేను ఎదిరిస్తాను, నేను కూడా నీ మహత్ కార్యాన్ని చూడబోతున్నానని ఈ రాత్రి సమయంలో నువ్వు విశ్వసించినట్టయితే దేవుని కార్యాలను చూడబోతున్నావు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం నా సర్వశక్తి కలిగిన నా పరలోకపు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదయ్యా? నీకన్నీ సాధ్యమే, నీకన్నీ సాధ్యమే ప్రభువా. మా జీవితంలో మేము కోల్పోయినవన్నిటినీ కూడా మరలా మాకు ఇవ్వగలిగిన శక్తివంతుడవయ్యా. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను. వి బిలీవ్ ఇట్ లార్డ్. నీ కొరకు కనిపెట్టు వారు నూతన బలాన్ని పొందుతారన్నావు కదయ్యా. ఆ నూతన బలాన్ని మాకిచ్చి మమ్మల్ని నడిపించయ్యా. మమ్మల్ని నడిపించు నా ప్రభువా, మమ్మల్ని నడిపించు. మా పక్షాన నువ్వు గొప్ప కార్యాన్ని చేయబోతున్నావు. You're going to do great and mighty things in our behalf, Lord. Thank you, Lord. నీకు స్తోత్రం. ఈ రాత్రి కృంగిపోయిన నీ బిడ్డలు, ఓడిపోయిన నీ బిడ్డలు, వేసారిపోయిన నీ బిడ్డలను అయ్యా ఈరోజు నీ కొరకు కనిపెట్టి నూతన బలాన్ని వారు పొందుకునే కృపను దయచేయండి. ఏ బిడ్డలు ఈ రాత్రి బంధకాల్లో ఉన్నారు, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు శక్తి గల నామములో ఇప్పుడే నీ బిడ్డలకి విడుదల ప్రకటన చేస్తున్నాను. యేసు నామమున ఇప్పుడే నీ బిడ్డలకి శక్తిని నువ్వు ఇస్తున్నావు. నీకు వందనాలయ్యా. ఇప్పుడే నీ బిడ్డలు నడుము కట్టి నిలబెడుతున్నావయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. ఓడిపోయిన వారు మరొక్కసారి జయించే శక్తిని నువ్వు ఇవ్వయ్యా. మోసగించబడిన వారిని ఈ రాత్రి మరొక్కసారి దర్శించి వారికి మరొక అవకాశాన్ని ఇచ్చి తండ్రి నీ వైపే చూచి బలాన్ని పొందుకునే కృపను నీ బిడ్డలకి దయచేయండి. బలహీనులై మంచం మీద ఉన్న బిడ్డల్ని కూడా ముట్టున్నాయన. ఈ రాత్రి నూతన శక్తినిచ్చి వారిని లేవనెత్తు. నువ్వు బాగు చేయలేని రోగం అంటూ లేదయ్యా. నువ్వు స్వస్థపరచలేని వ్యాధంటూ నీకు లేదయ్యా. నీకు సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నానయ్యా ఈ రాత్రి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు శక్తి గల నామములో లేచి నిలబడు సహోదరుడా, సహోదరి. యేసు నామములో లేచి నిలబడు. God is strengthening you. ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీ బలహీనతలన్నిటిని ఆయన తొలగిస్తున్నాడు. He is healing you right now. ఆయన స్వస్థత ప్రభావము నీ గృహంలోకి దిగి వస్తున్నది. ఈ రాత్రే నీకు విడుదల ప్రకటన చేస్తున్నాడు యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డల్ని కూడా ఈ రాత్రి నీ యందు బలవంతులై నీ శక్తి మహాశక్తిని బట్టి ఈ లోకంలో జయ జీవితం మాకు దయచేయమని ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజే కొత్తగా ఒకవేళ మీరు లైవ్లో జాయిన్ అయితే వి వెల్కమ్ టు దిస్ గ్రూప్. ప్రతి గురువారము ఆదివారము సాయంకాలం 8 గంటలకు మేము లైవ్ ఇవ్వడం జరుగుతుంది.
మీలో అనేక మంది మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా ఈ లింక్ని మీరు షేర్ చేస్తున్నాడు. ఐ అప్రిషియేట్ మీరు చేస్తున్న దేవుని గొప్ప కార్యాలని బట్టి మీ అందరికీ నా శుభవందనాలు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిశ్చయంగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడి లెట్ us బ్రింగ్ మెనీ పీపుల్ టు గాడ్. దేవుని వైపు మనం త్రిప్పుదాం. ఈ రోజు నుంచి నువ్వు కూడా బలము తెచ్చుకొని దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళు. యు ఆర్ నాట్ ఎ డిఫీటెడ్ పర్సన్. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు సహోదరుడా, సహోదరి. ఈ రోజు నుంచి నూతన బలము దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుని కొరకు నిలబడి ముందుకు సాగిపో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో మీ అందరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడుతుంది. ఒకవేళ గూగుల్ మీట్ లింక్ కావాలంటే మా చాట్ బాక్స్లో ఇస్తున్నాము. యూ క్యాన్ లుక్ ఇన్ టు దట్ లింక్. దాంతో మీరు జాయిన్ అవ్వండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.